ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము నవంబర్ నెల 20వ తారీఖు 2025. ఉపద్యా గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడ తగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ చాలా మంచి వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి కదా. అంటే సహోదరుల పతనాన్ని చూసినప్పుడు సంతోషపడవద్దు అనేది చాలా క్లియర్గా ఇక్కడ రాయబడి ఉంది. కొంతమందికి ఇతరుల పతనాన్ని ఆనందించడం చాలా సంతోషంగా ఉంటుంది. కొంతమంది తమ సొంత మనుషులు బాధపడితే ఆనందిస్తారు. సొంత మనుషులకు కష్టం వస్తే వీళ్ళకు సంతోషంగా ఉంటుంది. కొందరు ఇతరుల విజయంలో అభినందించలేరు. ఒక మంచి కార్యము లేదా సక్సెస్ లేదా అవార్డు లేదా గొప్ప జరిగినప్పుడు దానికి కంగ్రాచులేషన్స్ చెప్పటానికి కొంతమందికి నోరు రాదు. జాగ్రత్తగా ఉండండి, యేసయ్య చూస్తున్నారు. మీరు ఏమి విత్తుతారో అదే మీరు కోస్తారు. ద్వేషం, అసూయ, పగ మరియు కోపాన్ని తొలగించుకోండి. ఇతరులు పతనమైన సమయంలో వారికి సహాయం చేయండి. అప్పుడు మీ తరువాతి తరాలు ఆశీర్వదించబడతాయి. ఒకరు పతనం అయిపోతుంటే సంతోషించొద్దు. దానికి బదులుగా మీ చేతనంత సహాయం చేయండి. ఎంత మటుకు సహాయం చేస్తారో దేవుడు దానికి అనేక రెట్లు కలిపి తిరిగి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మీరు మా కోసం చేసిన తండ్రి సిలువ త్యాగాన్ని బట్టి వందనాలు ప్రభువా. అంత గొప్ప త్యాగం మీరు మాకు చేసి ఉండగా మేము కూడా ప్రభువా ఇతరులను క్షమించే హృదయం మాకు దయచేయండి. ఇతరులు శ్రమ పడుతుంటే ఆనందం పడకుండా మమ్మల్ని మేము కాచుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయండి. మా సొంత సహోదరులు కష్టపడుతుండగా వాళ్ళ ఆపద్దినమున మేము తండ్రి వారిని చూచి హేళన చేయకుండా మా హృదయాలను తండ్రి కాపాడండి. అవును ప్రభువా, మా తరువాతి తరాలు ఆశీర్వదించబడి మేము మా పిల్లల పిల్లలు మీకు తండ్రి మహిమకరంగా జీవించలాగున సహాయం చేయమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.